అందరికి ముందరిగా మనకి వస్తేనే తీసుకుపోవాలనే ఉద్దేశంతో వెయిట్ చేయకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా పెట్టింది, మీ అందరికి తెలుసో తెలియదు, అట్లా షిఫ్ట్ చేస్తే ఒకవేళ వాళ్ళ లైఫ్ సేవ్ అయితే మీకు 5,000 రూపాయలు రివార్డు కూడా ఉన్నది. 25,000 రివార్డు కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళ లైఫ్ని మీరు సేవ్ చేస్తే అది కూడా మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చాలామంది షిఫ్ట్ చేస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని సతాయిస్తారు, లేకపోతే మమ్మల్ని ఊరికి పదే రిపీటెడ్గా అడుగుతారు. అంటే జనరల్గా ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతాం తప్ప మిమ్మల్ని కోర్టుకు తిప్పాలనో లేకపోతే ఇంకేదో చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పోలీస్కి పాస్ చేస్తూ మీరు అక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తే మీకు ఆ బర్త్ ఆఫ్ అమౌంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ మీరు అందరికీ गुड आफ्टरनून। स्टडी कैसे चल रहा है स्टूडेंट का? एग्ज़ाम है ना? डिग्री स्टूडेंट है? ये कॉलेज मतलब ओके ओके सो ఇది ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ 13 जनवरी की అవర్ ఆనరబుల్ సీఎం గారు అండ్ డీజీపీ గారు లాంచ్ అయింది దిస్ ప్రోగ్రామ్. ఇది ముఖ్య ఉద్దేశం దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు ప్రివెంట్ యాక్సిడెంట్ ఆర్ రోడ్ సేఫ్టీ అంటే లైఫ్ సేఫ్టీ. బికాజ్ అవర్ డిస్ట్రిక్ట్ ఈజ్ స్మాల్ డిస్ట్రిక్ట్ కంపేర్ టు వేరే డిస్ట్రిక్ట్లో అవర్ డిస్ట్రిక్ట్ ఈజ్ చిన్న డిస్ట్రిక్ట్. ఈ పాత ఇయర్లో ఈ మొత్తం డిస్ట్రిక్ట్లో 317 యాక్సిడెంట్ జరిగింది. ఇందులో 82% చనిపోయారు, ఆన్ స్పాట్ చనిపోయారు. సో యాక్సిడెంట్ జరిగితే ఇంపార్టెంట్ రీజన్ ఒక డ్రంక్ అండ్ డ్రైవ్. ఇది ఇంపార్టెంట్ రీజన్ బికాజ్ మేము మొత్తం యాక్సిడెంట్ డాటా అనలైజ్ చేస్తే ఇంపార్టెంట్ రీజన్ డ్రంక్ అండ్ డ్రైవ్. సెకండ్ తర్వాత ఆటో గురించి ఇంపార్టెంట్ రీజన్ హై స్పీడ్ ఓవర్లోడ్. అండ్ ఎనీ టూ వీలర్ మధ్యలో ఆర్ ఎనీ వేరే పెద్ద వెహికల్ మధ్యలో యాక్సిడెంట్ జరిగితే టూ వీలర్ రైడర్ ఈజ్ అ మెయిన్ విక్టిమ్. సో ఇన్ మొత్తం 82% ఏ పాత ఇయర్లో చనిపోయారో. మెయిన్ రీజన్ ఫర్ డెత్ ఈజ్ అ బ్రెయిన్ ఇంజరీ, ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంజరీ. సో టు ప్రొటెక్షన్ ఆఫ్ బ్రెయిన్ హెల్మెట్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. సో దిస్ చిన్న ప్రికాషన్ తీసుకోతే అవర్ ప్రీసియస్ లైఫ్ సేవ్ అవుతుంది. ఈ ప్రికాషన్లో ఒక ఆల్రెడీ చెప్పాను, డ్రంక్ అండ్ డ్రైవ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. సెకండ్ ఓవర్ స్పీడింగ్. ఈ ఆటోలో ఈ స్కూల్ పిల్లలు 10, 12 you are sitting, so it is very dangerous. So auto only school auto only 5 to 6 children is allowed, and in ferry passenger only 3 to 4 passenger is allowed. So overload avoid cheyandi. Then over speeding, because auto have 3 tires only, so in turn it completely there are high possibility to overturn. సో ఓవర్ స్పీడింగ్ అవాయిడ్ చేయండి. తర్వాత ఫర్ టూ వీలర్ కోసం ఒక ఇంపార్టెంట్ హెల్మెట్. సెకండ్ ఇంపార్టెంట్ ట్రిపుల్ రైడింగ్. ఇన్ టౌన్లో ప్రతి ఒక్క డేస్లో నేను చూశాను, మెనీ బాయ్స్ దే ఆర్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ రైడింగ్. సో అవాయిడ్ చేయండి. తర్వాత ఈ ఫోన్ మాట్లాడితే they are driving, so even 1 second mistake you are dangerous for your life. So even last 10 days నుంచి ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క విలేజ్లో అవర్ పోలీస్ తరఫు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ డే, ఆర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ డూయింగ్ దిస్ సేమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. బట్ ఆల్ దీస్ ట్రాఫిక్ రూల్స్ ప్రాపర్గా ఫాలో చేయండి. It is not for police or not for we are applying fine on you, but this traffic rules, all this precaution only for your life kosam, your జీవితం కోసం, your family కోసం, your పిల్లలు future కోసం, not for only police. So once again
యాజ్ ఎ ఎస్పీ మీ అందరికీ, బికాజ్ టు ప్రివెంట్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పోలీస్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ అందరం దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ది పీపుల్, మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ. సో ఫర్ ట్రాఫిక్ కోసం ఆర్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం పోలీస్కి కోఆపరేట్ చేయండి. और ఇంకా ఒక లాస్ట్ ఎనీ యాక్సిడెంట్ జరిగితే దిస్ రిక్షా ఆర్ ఎనీ పర్సన్ ఇమ్మీడియట్లీ విక్టిమ్కి హాస్పిటల్లో షిఫ్ట్ చేయండి. బికాజ్ ఇమ్మీడియట్లీ యాక్సిడెంట్ తర్వాత ఒక అవర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వీ కాల్డ్ ఈజ్ అ గోల్డెన్ అవర్. సో ఇఫ్ యూ హెల్ప్ యువర్ హెల్ప్ maybe help to save any precious life. So if you immediately shift victim to the hospital, because all these rickshaw drivers they are in whole day their rickshaw town lo nadustundi chalta hai. So you are the like eyes and ears of police. So even apart from accident any godwa in the town lo, so immediately police ki inform cheyandi. Because మెనీ టైమ్ బయట నుంచి ఆటో రిక్షా ఇక్కడ వస్తుంది ఆర్ ఎనీ క్రైమ్ జరిగితే మీ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ప్రతి ఒక్క కొత్త రిక్షా ఇక్కడ వస్తే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. సో లాస్ట్ అగైన్ మళ్ళీ టైం చెప్తాను, ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి. బికాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ లైఫ్. సో ఆల్ స్టూడెంట్ ఆటో డ్రైవర్స్ అండ్ ఆల్ టౌన్ జనాలు ఇక్కడ దిస్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ వచ్చిన, సో యాజ్ పోలీస్ తరఫు నుంచి హృదయపూర్వక आपको धन्यवाद बोलता हूँ. थैंक यू. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను, శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి ప్రమాణం చేస్తున్నాను.